జిల్లా చీరాల మండలం వాడ్ర గ్రామం జాతీయ మత్స్యకార సంఘంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాము. సోషల్ వర్క్గా కూడా చేస్తూ ఉంటాము. అయితే మా వాడ్ర గ్రామంలో నాకు తెలిసి గత 30 ఏళ్ళ నుంచి ఈ వాడ్ర గ్రామంలో వాటర్ సమస్య అనేది పెద్ద సమస్య అండి. కాకపోతే నాకు తెలిసి కూడా నేను ఇప్పుడు ఇంచుమించు ఒక 6 సార్లు నేను ఓటేసి ఉంటాను. అయితే ఈ గ్రామంలో వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. తర్వాత ఈ పారిశుద్ధ్యం అనేది పెద్ద సమస్యగా ఉంది. దీనివల్ల నియోజకవర్గ స్థాయిలో లేని రోగాలు ఈ వాడ్ర గ్రామంలో వస్తూ ఉంటాయి. అయితే రెక్కడితో డొక్కడు లేని మత్స్యకారులు ఈ కుటుంబాలు ఈ సీజన్ రాబోయేటప్పటికి ప్రతి హాస్పిటల్లో కూడా ఫుల్గా ఈ రోగులతోటి రకరకాలైన సమస్యలండి. వాటర్ వల్ల వీళ్ళు ఇచ్చే వాటర్ వల్ల, ఎందుకంటే వీళ్ళు అమ్మే వాటర్ వల్ల వాళ్ళు ఆటో వస్తే కానీ మేము ఈరోజు వాడ్ర గ్రామంలో వాటర్ తాగలేని పరిస్థితి. వాళ్ళు వస్తేనే మేము అది కొనుక్కొని ప్రతి ఒక్క బాటిల్ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఆ వాటర్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల ఇక్కడ లేనిపోని సమస్యలు, హెల్త్ ఇష్యూస్, కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ. అలాగే వాడ్ర గ్రామంలో ప్రతి సీజనల్కి డెంగ్యూ ఫీవర్లు ఎక్కువ వచ్చి ఉంటున్నాయి. కాకపోతే మా వాడ్ర గ్రామం చాలా దుర్భరంగా తయారైంది. కావున దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వారు, తెలుగుదేశం పార్టీ వారికి నా విన్నపం అండి, మా లోకల్ ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి.
అయితే సార్ మాకు ఈ గ్రామంలో పారిశుద్ధ్యం మీద, ఈ వాటరు పారిశుద్ధ్యం మీద, డ్రైనేజ్ మీద మీరు దృష్టి సారించి అతి త్వరగా ఈ గ్రామానికి ఆ 3 పనులు చేస్తారని నేను పత్రికా పూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.